తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములు దోచుకుంటుందని తెలుగుదేశం సీనియర్ నేత వల్లరామయ్య ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. దళితుల భూమిని అప్పనంగా సీఎస్ కుమారుడికి కట్టబెట్టేందుకే సీఎస్ జీవో నెంబర్ 596 విడుదల చేశారని చెప్పారు. ఎన్నికల కమిషన్ వెంటనే జవహర్ రెడ్డి పాస్పోర్ట్ను సీజ్ చేసి ఎయిర్పోర్ట్లన్నింటినీ అలర్ట్ చేసి అతనిపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక భూ కబ్జాలపై ప్రత్యేక కమిషన్ వేసి సీఎస్ జవహర్ రెడ్డి లాంటి భూ బకాసుర్ల బాగోతాలు బట్టబయలు చేస్తామని అన్నారు. మనకొక నానుడి ఉన్నది, కత్తి పట్టినవాడు కత్తితో పోతాడు, గొడ్డలు పట్టినవాడు గొడ్డలతోటే పోతాడు, దౌర్జన్యం చేసేవాడు ఆ దౌర్జన్యంలోనే కొట్టుకుపోతాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు. తన సొంత సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు, ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ, అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. అతను ఎంతటి దుర్మార్గం చేశాడు, ఏ రకంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అతను కానీ అతని తమ్ముడు కానీ అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారు, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులను చేశారు, అక్కడ పోలీసు శాఖను ఏ రకంగా నిర్వీర్యం చేశాడు, ఒక అసమర్థ శాఖగా దాన్ని మార్చివేశారో, ఇవన్నీ కూడా ఒకటొకటే బయటకు వస్తున్నాయి. బాధితులు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారులో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసు శాఖ కొంచెం జూలు విదిల్చి కొంచెం ధైర్యంగా ఉన్నదో, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క, పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం, కనిపిస్తే కాళ్ళెరగొట్టి లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు బాధితులు ఎవరైతే వారికి భయపడి పరారయ్యారో, ఎవరైతే వాళ్ళకి భయపడి ప్రాణాలు అరచేత పట్టుకొని వెళ్ళిపోయారు ఇతర ప్రాంతాలకు, వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరే వస్తూ ఉన్నారు, ధైర్యాన్ని కూడగట్టుకొని వస్తూ ఉన్నారు. ఇక ఏం పర్వాలేదు, వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ కోరలు పీకేశారు అని ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకొచ్చారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ఆ మాచర్లను వాళ్ళ సొంత సామ్రాజ్యంగా, సొంత డొమినియన్గా ఏర్పాటు చేసుకొని వారి మాట కాదన్న వాళ్ళని ఈ రకంగా చంపేయటం, హింస పెట్టడం, బెదిరించటం, మానసిక క్షోభకు గురి చేయటం వాళ్ళకి అలవాటైపోయింది. ఆ కళ్ళకుంటలో వాళ్ళ సొంత గ్రామంలో ఏజెంట్గా కూర్చోవటం అతని పాపం అండి. ఒక దళితుడు, ఒక మాదిగ కులానికి చెందినవాడు ధైర్యంగా నా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూర్చుంటానని ఏజెంట్గా కూర్చుంటే చంపేస్తారా? అంటే ఎస్సీలు ఉండొద్దా? ఈ రాష్ట్రంలో ఉండొద్దా? నా ఎస్సీలని ఓట్లు దొబ్బుకు తిని ఈరోజు చంపేస్తారండి ఎస్సీల్ని. నేను అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం ఉన్నాను. ఇదా ప్రజాక్షేత్రం తేల్చుకోవటం అంటే? ఈ రాక్షసత్వమా? ఎక్కడ వాడు చంబల్లోయ గ్రామాలకు 100 గ్రామాలు కలిపితే చంబల్లోయలో ఈ కళ్ళకుంట గ్రామం అని చెబితే సిగ్గుపడాలా? అక్కడున్న పోలీసు వ్యవస్థ కూడా ఆలోచన చేయాలా? నేను అడుగుతున్నా. అందుకే అసలు దళిత వర్గాలకు అసలు స్వాతంత్రం వచ్చినట్లా ఈ భారతదేశంలో? రాజ్యాంగం లేదా? ఆ మాచర్లో ఉన్న పోలీసు వ్యవస్థని ఏమనాలి? వాళ్ళు పోలీసులో ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడతారు. అక్కడ పిన్నెల్లికి ఏదో అన్యాయం జరిగిందంట, సిగ్గు ఉండాలి మాట్లాడటానికి, శరం ఉండాలి మాట్లాడటానికి. ఏం సమాధానం చెబుతారు? ఈ మాదిగ కులస్తులైన ఈ మాణిక్యరావుకి, వాడి భార్య బిడ్డలకి ఏం సమాధానం చెబుతారు మీరు? తప్పకుండా ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. భార్య బిడ్డలను కొట్టి ఆ వీడియో చూపించడం ఏమి సంస్కృతి రా మీది, మీ దుంపల దాకా. నిజంగానే చంబల్లోయ ఆ దుర్మార్గుల కంటే మీరెక్కువలా కనపడుతున్నారు. ఇదేమి దుర్మార్గపు ఆలోచన? ఇదేమి మీ రాక్షసానందం? ఇదేమి దెయ్యాలు రాక్షసులు చేస్తారు ఇట్లాగా? చాలా బాధగా ఉంది. తోటి కులస్తులుగా నేను చాలా బాధపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా? ఏదైనా డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా? ఏదైనా టెర్రరిస్ట్ గ్రామంలో ఉన్నామా? ఏపీలో ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న ఘటనలపై వైసీపీ నేత పేర్ని నాని తీవ్రస్థాయిలో స్పందించారు. మాచర్ల నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ముందుగానే ఊహించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీకి, డీజీకి, ఈసీకి అధికారులందరికీ పిటిషన్ అందజేసినట్టు తెలిపారు. వైసీపీ సానుభూతి పరులను అడ్డుకుని కర్రలతో, రాడ్డులతో కొట్టి గాయపరుస్తున్న గుంటూరు ఏసీపీ సుప్రజ అక్కడే ఉండి చోద్యం చూశారే గాని అల్లరి మూకలను చెదరగొట్టే ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ సైతం దుర్మార్గంగా ఆలోచిస్తోందని దుయ్యబట్టారు. ఆధారాలను పరిశీలించకుండానే పిన్నెల్ని అరెస్టు చేయమని ఆదేశాలు
ఇచ్చిందని మండిపడ్డారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వెంటనే ప్రిసైడింగ్ అధికారి తనపై అధికారులకు ఫిర్యాదు చేయాలని, పోలీసులు రావాలి, నేరస్తులను అరెస్టు చేయాలి, ఇవేమీ ఎందుకు జరగలేదన్నారు. పోలింగ్ ఆగినట్టుగా ఎక్కడా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్ లో ఎందుకని నోట్ చేసుకోలేదు? పోనీ టీడీపీ ఏజెంట్లు ఏమన్నా కంప్లైంట్ చేశారా? రాతపూర్వకమైన కంప్లైంట్ ఉండాలి కదా. దాంట్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారు కదా, లేదు కదా. మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? కంప్లైంట్ ఎందుకు జరగలేదు? 15వ తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు, దాంట్లో ఎమ్మెల్యే గారి పేరు ఉండదు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పేరు ఉండదు. 17వ తారీఖున సిట్ కాన్స్టిట్యూట్ అవుద్ది. ఈ గొడవలన్నీ కూడా టీవీలో చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ మేరకు సిట్ కాన్స్టిట్యూట్ అవుతుంది. డీజీపీ గారు ఒక సిట్ ని కాన్స్టిట్యూట్ చేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని. 17వ తారీఖే సిట్టు మాచర్ల, అనంతపురం, తిరుపతి అన్ని వెళ్ళిపోతుంది. అక్కడికి క్షుణ్ణంగా అన్ని ఊర్లు వెళ్తారు, గొడవలు జరిగిన అన్ని చోట్ల విచారణ చేస్తారు, క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. 18వ తారీఖున సిట్ వచ్చి మాచర్ల ఇల్లొచ్చి డీజీపీ గారికి ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు. ఎక్కడ వీటిలో 13వ తారీఖున ఇన్సిడెంట్ రోజు ఎఫ్ఐఆర్ అవ్వదు. 15వ తారీఖు ఏమో ప్రిసైడింగ్ ఆఫీసర్ తాపీగా ఏదో చుట్టాలింటికి పెళ్లికి వెళ్ళి వచ్చినట్టుగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు, వీఆర్ఓ ఇచ్చాడంటారు. దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు. అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా? వీఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా? నిజంగా మరి బదలు కొట్టుంటే ఎమ్మెల్యే పేరు ఉండదు. 17వ తారీఖు సిట్ వెళ్ళింది కదా, మరి ఐపీఎస్ ఆఫీసర్లేగా. అక్కడ ఏం జరిగిందో పగలేద్దామనే కదా వెళ్ళారు. వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగింది ఎవరన్నా చెప్పారా? కొన్ని సిట్టోళ్ళు వచ్చి 18వ తారీఖున డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధ కొట్టాడండి అని చెప్పిన ఎప్పుడు ఆ దాంట్లో చెప్పారా? మీడియాకి కూడా సిట్ వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు. దాంట్లో ఎక్కడ కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయి అని కానీ, దాడి జరిగిందని కానీ, దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నాడని కానీ సిట్ ఇచ్చిన డీజీపీ గారికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడా లేదు. దానికి సాక్ష్యం మీడియాకి ప్రిలిమినరీ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయో మీడియాకి రివీల్ చేశారు. మరి ఎమ్మెల్యే నిజంగా పాల్గొంటే అది చాలా సెన్సేషన్ ఇష్యూ కదా. ఓటింగ్ మెషిన్లు బదలైపోతే చాలా సెన్సేషన్ ఇష్యూ కదా, అది ప్రపంచానికి తెలియదు కదా. మరి మీరేం చేశారు? మరి సిట్ కూడా ఏమీ ఇవ్వలేదు కదా. 20వ తారీఖున లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడ ఏదో జరిగిందనేది కూడా పోలీసులు కానీ, ఆర్ఓ కానీ, జిల్లా ఎన్నికల అధికారి కానీ, ఎస్పీ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ, అక్కడికి వీఆర్ఓ కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఇలా చేశాడని కానీ ఒక్కళ్ళు చెప్పినోళ్ళు లేరు. 20వ తారీఖున లోకేష్ ట్వీట్ చేస్తాడు, ఆ వీడియో ఎక్కడదో మనకు తెలియదు. ట్వీట్ చేయగానే 21వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎంత దుర్మార్గంగా ఉంటుంది చూడండి. లోకేష్ ట్వీట్ కనుక వీడియో చేస్తే వెంటనే ఏం చేయాలి? లోకేష్కి ఒక నోటీస్ ఇవ్వాలి. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎరా బాబు ఏంటి ఇది జరిగిందా? ఏ ఊళ్ళో జరిగింది? ఆ జరిగినోడు ఎవడాడు? లోకేష్ ట్వీట్ చేసిన వీడియోలో ఆ మెషిన్ బద్దలు కొట్టినోడు ఎవడు? ఇది నిజంగా జరిగిందా? జరిగితే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు దాకా మాకెందుకు చెప్పలేదు? ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు? కేసు కట్టావా? ఆ ముద్దాయిని అరెస్ట్ చేశారా? లేకపోతే ఏం చేశారు అనేది కూడా కనీసం విచారించకుండా 21వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత బరి తెగింపో చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది అంత ఆదరాబాదరాగా అరెస్టు చేసేయాలి, లోపలేసేయాలి. అసలు కనీసం నేరం జరిగిందా జరగలేదా అనే విచారణ కూడా లేని పరిస్థితి లేకుండా ఆదరాబాదరాగా ఇచ్చేయమంటాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని సీఎం నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ సహా పలు అంశాలపై చర్చించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వీరిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై పర్యాటకుల తాకిడి పెరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే వారి సంఖ్య ప్రతి ఏటా వేగంగా పెరుగుతోందన్నారు. బేస్ క్యాంపు కోసం పర్యాటకులు క్యూ కడుతున్నారని, వీరిని చూస్తుంటే నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారేమోనని అనిపిస్తోంది. ఎవరెస్ట్ అతి ఎత్తైన శిఖరమని, ఇప్పుడది మురికిగా మారిందని అన్నారు. మంచులో కూరుకుపోతున్న వారికి సాయం అందించేందుకు ఇక్కడ ఎవరూ లేరని, కాలుష్యం మరింతగా పెరుగుతోందని, చుట్టూ దుమ్ము ధూళి కనిపిస్తోందన్నారు. ఇది ఎప్పటికీ అదుపులోకి వస్తుందని ప్రశ్నించాడు భారత పర్వతారోహకుడు రాజన్ ద్వివేది. మే 19న ఎవరెస్ట్ ను విజయవంతంగా అధిరోహించారు. ఆయన అక్కడ పరిస్థితిని చూసి విచారం వ్యక్తం చేస్తూ ఒక వీడియోను కూడా షేర్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైభవంగా కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు. విశేష సంఖ్యలో తరలివచ్చి దేవేరులను దర్శించుకున్న భక్తులు.
పిఠాపురం వేణుగోపాల స్వామి ఆలయంలో వైశాఖ మాసం పూజలు. భక్తులకు మామిడి పండ్లు, విసుమికర్రలు అందజేసిన పండితులు. కరీంనగర్ పోలీసుల అత్యుత్సాహం. హనుమాన్ మాలాదారుణ్ణి వాహనంతో లాక్కెళ్లిన పోలీసులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ భేటీ. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపై చర్చ. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.